కంటి చుట్టూ డార్క్నెస్ అనేది చాలా కామన్ సమస్య. మన దగ్గరకు వస్తూ ఉంటారు. పెరియార్బిటల్ హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ పెరియార్బిటల్ హైపర్ మెలనోసిస్ అంటారనమాట. సో దీనికి చాలా చాలా కారణాలు ఉంటాయి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ జెనెటిక్. సో మన అనటమికల్ మేకప్ అంటే మన ఫేస్ బోన్స్ ఎలా ఫామ్ అయ్యాయి, మనం పుట్టినప్పుడే దానివల్ల కొంచెం ఈ గుంట లాంటిది కనపడుతుంది. కాబట్టి మనకి జెనెటిక్స్లో కూడా ఒక రకమైన పెరియార్బిటల్ అంటే కొంచెం గుంట ఉండడం వల్ల డార్క్గా కనపడడం అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే మనం పడుకోకపోయినా లేకపోతే నిద్ర లేకపోయినా సరిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కళ్ళు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. దానివల్ల కూడా పెరియార్బిటల్ మెలనోసిస్ అంటే కలర్ ఇది ఎగ్జాక్ట్గా కలర్ కాదు, గుంట వల్ల వచ్చి నలుపులాగా కనబడుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే మంచిగా న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదన్నా ఉంటే చేయడము, అవన్నీ చేయాలి. మూడోది ఏంటంటే ఏజింగ్. మనము చిన్నగా ఉన్నప్పుడు మన ఫేస్ అంతా మన ఫేస్లో మెయిన్ వాల్యూమ్ అంతా ఇక్కడ ఉంటుంది. మనం పెరిగిన కొద్దీ అది కిందికి వస్తూ జారడం వల్ల ఇక్కడ జౌల్స్ అనేది మెయింటైన్ అవుతుంది, అంటే ఇక్కడ జౌల్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏర్పడిన గ్యాప్ వల్ల ఈ పెరియార్బిటల్ మెలనోసిస్ అంటే డార్క్ సర్కిల్ అనేది కనబడుతుంది అనమాట. సో దానికి ఏం చేస్తామంటే ఫిల్లింగ్ చేస్తాం. అంటే ఈ ఏరియాలో కొలాజిన్ పోతుంది కాబట్టి దీనిలో మనము ఒక ఫిల్లింగ్ అనేది చేస్తే ఇది లిఫ్ట్ అవ్వడంతో పాటు డార్క్ సర్కిల్ అనేది కనపడకుండా చేస్తుంది. నాలుగోది అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే ప్రీ డయాబెటిక్ కండిషన్స్, లేకపోతే ఎప్పుడైనా హార్మోనల్ చేంజెస్ వల్ల లేకపోతే లావ్ అయిపోవడం వల్ల మనకి పిగ్మెంటేషన్ అనేది ఐస్ చుట్టూ కానీ మెడల్లో కానీ వస్తూ ఉంటుంది. దానివల్ల కూడా కళ్ళు డార్క్గా కనబడతాయి అన్నమాట. సో ఇవన్నీ కారణాలు. సో మీరు డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఏ కారణం వల్ల మన కళ్ళు నల్లగా, కళ్ళ చుట్టూ డార్క్నెస్ వచ్చిందో చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, సేఫ్గా మనము కొంచెం పిగ్మెంటేషన్ అనేది తగ్గించగలం.